యేషోబయ్య గారికి, అలాగే చేరొచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు, శుభాలు. ప్రార్థన చేసుకుని తదుపరి దేవుని మాటలు విన్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మమ్మల్ని ఎంతగానో మిక్కిలి ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిపోయిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమంగా మేమందరము ఈ సమయంలో ఈ రీతిగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి, మీరు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇచ్చిన మాటలను కొన్నింటిని మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని తండ్రి, ఆ మాటల ప్రకారము మమ్మల్ని మేము సరిచేసుకుని మీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను, పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, కొన్ని మాటలు విందాము. మన మధ్యలో పెద్దలు దైవజనులు యేషోబయ్య గారికి కొంచెం గొంతు సమస్య ఉంది. మరి ఆ విషయంలో అన్న ద్వారా కొన్ని మాటలు అందిస్తాము. రోజు రోజుకు సంఘము ఎదుగుదల ఉండాలి, కానీ తగ్గిపోతున్నారు. ఏ విషయంలో తగ్గిపోతున్నారో, మరి ఎక్కడ మీకు బలమైన దేవుని మాటలు అందలేదో అర్థం కావడం లేదు. మీకోసమని ఖర్చు పెట్టి ప్రయాసపడి మెటీరియల్ తీసుకొచ్చి ప్రేమ విందుని ఏర్పాటు చేసి సమయానికి వచ్చి దేవుని మాటలు వినండి వినండి వినండి, రండి రండి అని మన దైవజనులు ఎంతో తాపత్రపడి ఆశపడి భంగపోయే పరిస్థితికి, అంటే ఆ స్థితికి మనం వచ్చాము. ఆయన అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడు, భంగపోతున్నాడు. మీరు వస్తారని కింద ఆహార పదార్థాలు దండిగా తయారు చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? అవి మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒకవేళ పెట్టకుండా ఉందామా, దేవుని పిల్లలు కదని త్యాగం చేసి కష్టార్జితం నుంచి అయ్యగారు మన కోసం సిద్ధపరిస్తే ఎందుకు రాలేకపోతున్నాము దేవుని సన్నిధికి? లోకంలో అవసరం లేని విషయాలలో ముందుంటున్నాము, కానీ దేవుని పనిలో వెనుకబడిపోతున్నాం. ఇక్కడికి వస్తే అంత లాభమే కదా మనకు, అంత లాభమే. మరి ఎందుకు వెనుకబడిపోతున్నారో అర్థం కావడం లేదు. మంచి దేవుని మాటలు అందించి సత్య సంబంధమైన బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా కల్పితం మాటలు నేను చెప్పడం లేదు కదా అయ్యగారు. ఇంత పోషిస్తున్న ఆత్మీయంగా ఎందుకు వెనుకబడిపోతున్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రియులారా, ప్రార్థన చేయండి. మరి రాని వారి కొరకు కూడా మనము క్షమించాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళని మనం ప్రేమతో పలకరించాలి, ఎందుకు రాలేకపోతున్నారని. మరి వచ్చిన వాళ్ళందరూ చొరవ తీసుకుని రాని వాళ్ళని కంపల్సరీ అడగాలి, మీరు ఎందుకు రాలేదు బైబిల్ తరగతికి అని. ఒకవేళ ఆదివారం మిస్ అయితే ఆదివారం ఎందుకు రాలేదు, లేదు బయట వీధి సువార్త అయితే వీధి సువార్తకి ఎందుకు రాలేదు. అయ్యగారు ఒక్కరే కాదు అడగడము, అందరికీ బాధ్యతనే. మనం అందరం అడగాలి. అయ్యగారు అడిగినారు సరిపోయిందిలే, వాళ్ళు ఏదో ఒక కారణం చెప్తారు అని అందరితో వదిలేయకూడదు. ప్రేమగా మనం అందరం అడగాలి, పురిగొల్పాలి ఆత్మీయంగా. అమ్మ నేను పోకపోతే అందరూ అడుగుతారు, అందరికీ నేను సమాధానం చెప్పలేను కాబట్టి నేను వెళ్ళాలి అనే మనసు ఏమైనా, అలాంటి మనసు ఏమైనా వచ్చినా మంచిదే కదా. దేవుని పనిలో తప్పేమి కాదు. ప్రేమతో అడుగుదాం, ఖచ్చితంగా రాని వాళ్ళని ఖచ్చితంగా అడుగుదాం ఎందుకు రాలేదని. ఆ కారణాన్ని బట్టి మనం వాళ్ళకి సొల్యూషన్ చెప్పవచ్చు. దానికి ఆగిపోవాలా, రావచ్చా, వాళ్ళు ఎన్నుకున్న నిర్ణయం రైటా రాంగ్ అనేది మనం కొంచెము చెప్పచ్చు వాళ్ళకి. ప్రియులరా, ఈ సమయంలో కొన్ని మాటలు విందాము. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సహవాసం గురించి కొన్ని మాటలు విందాం. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకు 66 పుస్తకాలను పరిశుద్ధ గ్రంథ రూపంలో ఇచ్చాడు. 66 పుస్తకాలను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చదివినట్లయితే అసలు తండ్రి మనస్సు ఏంటిదనేది మనకు అర్థమవుతుంది. తండ్రి మనస్సును మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. ఎప్పుడు చదవాలి అంటే రోజు చదవాలి, రోజు చదవాలి. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చదవాలి, టైంతో పని లేదు. దావీదు భక్తుడు అంటాడు దివారాత్రములు అంటాడు, దివారాత్రములు అంటాడు. రాత్రి లేదు, పగలు లేదు, ఒక టైం అంటూ లేదు.
ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదవాలి. మిగతా సమయం ఏం చేయాలంటే ఒకవేళ డ్యూటీలు పనులు ఉంటే ఆ టైంలో చేసుకోవాలి కుటుంబాల కొరకు. నాకు డ్యూటీ లేదు, ఈరోజు పని లేదు అంటే బైబిల్ చదవాలి. మనమంతా దేవుని పిల్లలం కాబట్టి తండ్రి మనసును మనం అర్థం చేసుకోవాలంటే చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని. బైబిల్ చదవాలి, తర్వాత దేవుని మాటలు వినాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఈ 3 ఖచ్చితంగా మనము దేవుని పిల్లలముగా మనము ఆచరించాలి, పాటించాలి. బైబిల్ చదవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనము పాత నిబంధనలు చూసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మీరు విశ్రాంతి దినము రోజు ఏ పని చేయొద్దు, అందరూ కూడుకోండి అని చెప్తున్నాడు. పలుమార్లు చెప్తూ వస్తున్నాడు. విశ్రాంతి దినము రోజు ఏ పని చేయొద్దు, మీరు ఏ పని పెట్టుకోవద్దు. ఆ రోజు మీరు అందరూ కూడుకోండి. ఆఖరుకు మీ ఇంట్లో పని చేసే పనివారు సహితం వాళ్ళు కూడా ఏ పని చేయొద్దు, అందరూ కలిసి కూడుకోవాలి, విశ్రాంతి దినం రోజు కూడుకోవాలి అని చెప్తూ వస్తున్నాడు. అని చెప్తూ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు కూడా చెప్తున్నాడు. ప్రియులరా, మనమంటే క్రైస్తవులం. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తూ వచ్చాడు. క్రైస్తవులైన మనకు కూడా చెప్తున్నాడు కొత్త నిబంధన వచ్చేసరికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన. మనకు అమలయ్యే చట్టం ఏది అంటే కొత్త నిబంధన మనకు అమలవుతుంది. మరి పాత నిబంధన అంటే పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు అమలవుతుంది. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు అమలవుతుంది, కొత్త నిబంధన మనకు అమలవుతుంది. మనం పాటించవలసింది కొత్త నిబంధనలో ఉన్న దేవుని మాటలు మనం పాటించాలి. మరి పాత నిబంధన చదువుకుంటే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి 2 నిబంధనలు ఉన్నాయి. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తులుల బోధ యందును, ఆపన్నమ్మా, వీరు అపోస్తులుల బోధ యందు అన్నాడు. ప్రియులరా, వీరు అంటే మొదటి శతాబ్దంలో ఒకే రోజు పేతురు ప్రసంగం ద్వారా దేవుని మాటలు విని మారు మనసు పొందిన 3000 మంది, 3000 మంది గురించి చెప్తున్నాడు. ఎప్పుడు అంటే పెంతెకొస్తు పండుగ దినం రోజున, పెంతెకొస్తు పండుగ రోజున వీరు అంటే వాళ్ళ గురించి చెప్తున్నాడు. అపోస్తులుల బోధ యందును అన్నాడు. ప్రియులరా, బైబిల్లో ప్రతి మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే దేవుని మనస్సు బాగా అర్థమవుతుంది. ఆయన ఉద్దేశం ఏందనేది రాయించాడు కాబట్టి మనం తెలుసుకోవచ్చు. అపోస్తులుల బోధ అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది అపోస్తులుల బోధ అంటున్నాడు. ప్రవక్తల బోధ అని లేదు, కానీ బైబిల్ బోధ అనడం లేదు, అపోస్తులుల బోధ అంటున్నాడు. అంటే మనము ఎవరి బోధను అనుకరించాలి, ఎవరి బోధను తీసుకోవాలి, ఎవరి బోధ ప్రకారం నడుచుకోవాలి అంటే అపోస్తులుల బోధ అంటున్నాడు. మరి పాత నిబంధనలో చూసినట్లయితే మోషే కూడా బోధించాడు కదా. ఎవరికి బోధించాడు? ఇశ్రాయేలు ప్రజలకి బోధించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ మోషే బోధించిన బోధ, ఇక్కడ అపోస్తులుల బోధ మరి తేడనే. ఇశ్రాయేలు ప్రజలకు ఏం అవసరమో దేవుడు మోషే ద్వారా, తర్వాత మోషే తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చారు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత ప్రవక్తలు. అలాగా దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళతో ఏ మాటలు అవసరమో అవి అందించాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తులుల బోధ అన్నాడు. అపోస్తులు అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి కడవరి దినాలలో అనగా ఆయన వెళ్ళిపోతూ మరి ఆయన మాటలలో కొన్ని మాటలను పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు మనకు వివరంగా, అర్థవంతంగా మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాటలు అందించారు. అంటే మనం ఎవరు బోధను ఫాలో కావాలంటే అపోస్తులుల బోధను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే వీరు అపోస్తులుల బోధ యందు అన్నాడు. అంటే మనకు కొత్త చట్టము, కొత్త లా అంటే ఏదంటే మనకి కొత్త నిబంధన. మనము అపోస్తులుల బోధ యందు సహవాసమందును అన్నాడు. సహవాసం అంటే బోధ, సహవాసం, తర్వాత రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన. ప్రియులారా, ఇక్కడ మొత్తము 4 విషయాలుగా కనిపిస్తుంది.
4 విషయాలుగా. 1 బోధ, 2 సహవాసం. సహవాసం అంటే సంఘముగా కూడుకోవడం. అంటే దేవుడు ఎంత మనకు అవసరమని ఎంత విలువైన మాటలు చెప్తున్నాడు చూడు. సహవాసం అంటున్నాడు, బోధ అన్నాడు, సహవాసం అన్నాడు, తర్వాత రొట్టె విరుచుట అన్నాడు, ప్రార్థన అన్నాడు. ఈ 4 విషయాలలో ప్రియులారా మనకు సులువైనది ఏది, అలకాగా ఉండేది ఏది? ప్రార్థన. మరి మిగతావి చాలామంది అనుకుంటారు ప్రార్థన ఈజీ కదా, ప్రార్థన చేయొచ్చు మనం ఉన్న చోటనే, పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కాదు, ప్రయాసతో కూడుకున్నది కాదు, ఖర్చుతో తర్వాత వ్యయంతో కూడుకున్నది కాదని. ఇక్కడ ఒక విషయం ప్రియులారా అర్థం కావడానికి, డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత మనలో ఉన్న అనారోగ్య సమస్యలు మనం చెప్పినప్పుడు డాక్టర్ అన్నీ విని మళ్ళీ ఒకసారి చెప్పమంటాడు. పేపర్ మీద పెన్ను పెట్టి టాబ్లెట్స్ రాస్తాడు. దగ్గు వస్తుందంట, సార్ దగ్గు వస్తుంది సార్ అంటాం, దగ్గుకు టాబ్లెట్స్ రాసేస్తాడు. విరేచనాలంటే విరేచనాలకు రాస్తాడు. బాగా తలనొప్పి అంటే తలనొప్పికి రాస్తాడు. జ్వరం అంటే జ్వరం వస్తుంది. సో మనం చెప్తున్న కారణాలు అన్నిటి విని డాక్టర్ టాబ్లెట్ రాస్తాడు. మనము ఇంటికి వచ్చిన తర్వాత ఈ మనం చెప్పిన కారణాలకు ఇచ్చిన టాబ్లెట్లు అన్నీ మనం మింగినప్పుడే మనలో ఉన్న అనారోగ్య సమస్య అనేది తీరుతుంది. అట్లా కాదని మిగతా టాబ్లెట్లన్నీ చేదున్నాయని అందులో బాగా తీయగా బాగుండే టాబ్లెట్ ఒకటి వేసుకుంటే మనలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయా? తగ్గవు. అన్ని టాబ్లెట్లు మనం వేసుకున్నప్పుడే మనలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి ప్రియులారా. ఈ విషయము అర్థమైతే ఇక్కడ మనము బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు అన్నాడు. ప్రియులారా, సహవాసం అన్నప్పుడు ఖచ్చితంగా కూడుకోవాలి. అది బయట ప్రేయర్ పెట్టని, వీధి పరిచర్య పెట్టని, లేదా బయట కూటములు పెట్టని, లేదా సెమినార్ పెట్టని, బైబిల్ తరగతి పెట్టని, ఆదివారం ఆరాధన పెట్టని, ఎక్కడైనా సహవాసముగా ఖచ్చితంగా కూడుకోవాలి. సహవాసంగా మనము మానుకోవద్దు, ఖచ్చితంగా రావాలి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ రావాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞగా ఇస్తున్నాడు. బోధ యందు అన్నాడు, సహవాసం అన్నాడు, తర్వాత రొట్టె విరుచుట అన్నాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రియులారా ఆదివారం ఖచ్చితంగా మందిర ఆవరణానికి రావాల్సిందే, దేవుని సన్నిధికి రావాల్సిందే. ఈ విషయంలో భంగపోయి రెస్పెక్ట్ చెప్పే అలాంటి ధోరణి లేదు. కళాఖండిగా చెప్పడమే, అంటే కఠినంగా చెప్పడమే. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిందే. నాకు ఆ రోజు వేరే పని పెట్టుకున్నా, వేరే కారణం ఏం చెప్పకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి రావాలి. యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తీసుకోవాలి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకోవాలి. మనందరి కోసమే కదా ఆయన శిలువ మీద బలియాగమైంది. దేవుని సన్నిధికి వచ్చి మరి ఆయన ఏ విధంగా బలియాగం అయ్యాడో, ఎందుకు అయ్యాడో అని కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. మనలో ఆరిపోతున్న ఆత్మీయతను మళ్ళీ మనం ఒకసారి వెలిగించుకోవాలి కదా. ఇంకా ఎంతమంది ఉన్నారు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళు, దేవుని పని చేయాలి అనే ఆలోచనను మనం మరొక్కసారి గుర్తు చేసుకోవాలి కదా. రొట్టె విరుచుట యందు అన్నాడు. చూడు దేవుడు ఎంత చక్కగా రాపిస్తున్నాడు, మంచి మంచి విలువైన పదాలను ఎంత చక్కగా అందిస్తున్నాడు చూడు. రావాలి, కంపల్సరీ రావాల్సిందే. ఎన్ని పనులన్నా ఉండని ప్రియులారా, మనకు తెలియదా? గురువారము, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం, ఆదివారం అంటేనే తెలియదా? దేవుని పిల్లలను మనం క్రైస్తవులము దేవుని సన్నిధికి వెళ్ళాలి, రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి, సహవాసంలో కూడుకోవాలి, బోధ వినాలి, అనగా దేవుని మాటలు వినాలి, ప్రార్థన చేయాలి. మరి ఆదివారం మనకు గుర్తున్నప్పుడు మందిర ఆవరణము, దేవుని సన్నిధి గుర్తుండదా? ఉంటుంది. ఎందుకు సిద్ధపడి మరి రాలేకపోతున్నారు? నిర్లక్ష్యం. పోకపోతే ఎవరు అడుగుతారులే అని. ఇక్కడ అయ్యగారు ఒకవేళ అడగలేకపోవచ్చు, మనం ఎక్కడ నొచ్చుకుంటామో బాధపడతామని. దేవుడు వదిలిపెట్టడు ప్రియులారా, దేవుడు వదిలిపెట్టడు. తక్కెడలో మనం ఏదైనా కూరగాయలు కొంటే ఆ పక్క రాయి పెట్టి పక్క కూరగాయలు సమానంగా చూస్తాడు కదా మనకి ఇచ్చేటప్పుడు. అలాగా దేవుడు మన క్రియలన్నీ తక్కెట్లు పెట్టి చూస్తాడు. కాబట్టి ఆదివారము రొట్టె విరుచుట చాలా విలువైనది. సహవాసం అన్నాడు, దేవుని మాటలు వినాలి, వాక్యం వినాలి, బోధ అన్నాడు, తర్వాత ప్రార్థన అన్నాడు.
మనమందరం క్రైస్తవులం కాబట్టి మనమందరం ప్రార్థన చేయాలి. మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు, ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేయాలి, మనపై ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేయాలి, దైవజనం కుటుంబం కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కొందరు చర్చికి రాకపోయినా, దేవుణ్ణి అంగీకరించకపోయినా, కానీ దేవుని మీద ఉన్న ప్రేమతో మీరు చర్చికి వెళితే మా కుటుంబంలో పలానా సో పర్సన్కి ఆరోగ్యం బాగలేదు, మీ పాస్టర్కి చెప్పి ప్రార్థన చేయించండి, సంఘముగా మీరు ప్రార్థన చేయండి అని అన్య ప్రజలు, దేవుని ఎరగని వారు మనకు చెప్తుంటారు అక్కడక్కడ. వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ప్రార్థన అంటే డైరెక్ట్గా తండ్రితో మనం మాట్లాడే ఒక గొప్ప అవకాశం. అందుకే ప్రియులారా, టైం కేటాయించి అయ్యగారు అందరినీ ప్రార్థన చేయమన్నారు. అందరూ చేయాలి, ఏ ఒక్కరు మిస్ కావద్దని. ఎందుకంటే పనులలో పడి మీరు ఇంటికాడ చేస్తున్నారో లేదో తెలియడం లేదు. కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మీకు అవకాశం ఇవ్వాలని. మీరు ప్రార్థన చేసే విధానాన్ని బట్టి తెలుస్తుంది మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారా లేదా అని. మన ప్రతిరోజు మన శరీరానికి ఆకలి వేస్తుందని అన్నం తింటాం కదా, మరి మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ జీవితం, మనలో ఉన్న ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కదా మనలోకి ఆత్మ. మరి మన ఆత్మ తండ్రితో మాట్లాడాలని ఎంత తాపత్రపడుతుంటుంది, ఎంత ఆశపడుతుంది. కాబట్టి ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. కనీసం 1-2 నిమిషంలైనా చేయాలి, సమయం లేకపోయినా 1 నిమిషమైనా, ఆఖరుకు 1 నిమిషమైనా ప్రార్థన చేయాలి. తండ్రి ఎంత సంతోషపడతాడు. పగలల్లో పనులు చేసొచ్చి ఎన్నో ఆలోచనలు ఉండి మన కొద్ది మనం ఉంటే చివరిలో రాత్రి పడుకునే సమయానైనా మనం చిన్న ప్రార్థన చేస్తే తండ్రి చాలా సంతోషపడతాడు, నా పిల్లలు కదా అని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ బోధ అన్నాడు, సహవాసం అన్నాడు, రొట్టె విరుచుట అన్నాడు, ప్రార్థన అన్నాడు. మనం కిందికి చూస్తే 43వ వచనము, అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. 44, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ప్రియులారా, ఈ మాట విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఈ విషయంలో ప్రియులారా మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మనందరి ఆత్మీయ తండ్రి జయశాలి గారు మరి సార్వత్రిక సంఘములో వివిధ ప్రాంతాలలో ఉన్న సంఘాలలో ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ఎవరికైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మరి అందరికీ మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు తెలియపరిచి, నైనా మరి ఆ కుటుంబానికి సమస్య వచ్చింది, మీ వంతుగా సహాయం చేయండి అన్నప్పుడు తలా ఒక చేయి వేసి ఆ కుటుంబానికి వచ్చిన ఆ సమస్యను తీర్చడంలో మనం చాలా గర్వపడే విషయం. మన ఆత్మీయ తండ్రి గారు ఆ విషయంలో మనం ఆయనను కృతజ్ఞత చెప్పొచ్చు. అలాంటి గుణాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు, ఆయన ద్వారా మనకు అర్థమయ్యేటట్టుగా నేర్పించాడు. అంటే సహవాసములో ఉంటే ఏమవుతుంది ప్రియులారా? సమిష్టిగా ఉంచుకునేది, తమకు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా. మరి మెడికల్ పరంగా ఒక్కొక్క ఇంజెక్షన్ ఇంత కాస్ట్ అన్నప్పుడు, హార్ట్కు సంబంధించిన ఆపరేషన్ అన్నప్పుడు, కొన్ని సర్జరీలు అన్నప్పుడు, సార్వత్రిక సంఘంలో దేవుని పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు, క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నప్పుడు చాలాసార్లు మరి పులివెందుల నుంచి కూడా అయ్యగారు సంఘం నుంచి మరి ఆయన సార్వత్రిక సంఘానికి మన యూనివర్సెస్ బైబిల్ యూనివర్సెస్ వైజాగ్కి కొంత సహాయం అందించారు. అంటే సహవాసంలో ఉంటే మనకు ఏదైనా అందుతుందంటే అందుతుంది. సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉన్నప్పుడే కదా మన సమస్యలు ఇతరులకు తెలిసేది. ఆ కిందికి వస్తే 45వ వచనం, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి, మరియు వారేక మనస్కులే అంటున్నాడు ప్రియులారా. 3000 మంది ఒకే మనస్సు, ఒకే ఆలోచన, వారి ఏక మనస్కులే అంటున్నాడు ప్రియులారా. అంతమందికి ఒకే మనస్సు ఎలాగ వచ్చింది? మన సంఘంలో మహా అయితే ఒక 60-70 మంది సెమినార్ పెట్టినప్పుడు ఒక 100 మంది. కానీ మనందరికీ ఒకే మనస్సు ఎందుకు రాలేకపోతుంది? ఒకే మనసులోకి మనం ఎందుకు రాలేకపోతున్నాం? మరి అట్లా వచ్చినట్టయితే ఈరోజు బైబిల్ క్లాస్కి చాలామంది రాలేదు. ఒకే మనస్సు అంటే రావాలి కదా. ఆదివారం పూట కొందరు ఆబ్సెంట్ అయిపోతున్నారు,
కొందరైతే ఏకంగా సెమినార్ రోజు కూడా ఆబ్సెంట్ అయిపోతున్నారు. మనం అడిగితే ఏదో ఒక కారణం చెప్తున్నారు, ఈ కారణంతో రాలేకపోతున్నామని. ఒకే మనస్సు, వారంతా ఏక మనస్కులై అన్నాడు. ప్రియులారా, ఏక మనస్కులై, ఒకే మనస్సులోకి మనం అందరం రావాలి. అందరం ఒకే మనస్సు. ఎప్పుడైతే మనమందరం ఒకే మనస్సును ధరిస్తామో, ఒకే మనస్సు కలిగి ఉంటామో ప్రియులారా, ఉన్నతంగా దేవుని పని చేసే అవకాశం దొరుకుతుంది. ఆ మనస్సు ఎలాగ వచ్చిందని చూస్తే, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ప్రతిదినము ప్రతిరోజు అంటే ప్రతిరోజు, ఆదివారము, సోమవారము, మంగళవారం, బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం, ప్రతిరోజు దేవాలయము అనగా చర్చి, మందిరావరణం, దేవుని సన్నిధి ప్రతిరోజు కూడుకుంటున్నారంట. ప్రతిరోజు కూడుకున్నప్పుడే కదా ప్రియులారా తెలిసేది ఒకరి గురించి ఒకరికి. రోజు కూడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రోజు కూడుకోవాలి అని దేవుడు రాయించాడు. నెలకొక సెమినార్ మనము కాండక్ట్ చేస్తున్నాం దేవుని కృప వలన. అయ్యగారు మరి కొంతమంది దేవుని పిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళి సెమినార్ పలానా రోజు, ఆ రోజు మీ పనులు కొంచెం పక్కన పెట్టి దేవుని సన్నిధికి రండి అని కొన్ని కొత్త కుటుంబాలను మనము పిలిచినప్పుడు కూడా ఆ ఒక్కరోజు కూడా రాలేకపోతున్నారు ప్రియులారా దేవుని సన్నిధికి. అంటే సెమినార్ నెలకు ఒకసారి కండక్ట్ చేస్తే ఆ సెమినార్ రోజు కూడా రాలేకపోతున్నారు. వారానికి ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారి వారం అంటే ఆదివారం రోజు ఆబ్సెంట్ అయిపోతున్నారు. ఇంకా బైబిల్ క్లాస్కి అయితే అది వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ఉంది. అంటే ఇష్టం అంటే వస్తాం, లేదంటే రాము అన్నట్టుగా ఉంది. ఇలాగా ఉంటే ఏక మనసు ఎలా వస్తుంది? అందరి మనసు ఒకే చోటికి ఎలా వస్తుంది? అందరూ ఒకే విధంగా ఎలా ఆలోచన చేస్తారు? రోజు కూడుకున్నప్పుడే కదా తెలిసేది. కనీసం రోజు రాలేకపోయినా బైబిల్ క్లాస్ అప్పుడు, ఆదివారము, సెమినార్ అప్పుడు, వీధి సువార్త పరిచర్యలు ఎప్పుడన్నా కలుసుకుంటేనే కదా కొన్ని విషయాలైనా తెలిసేది. మందిరానికి వచ్చినప్పుడు, సహవాసంలో కలుసుకున్నప్పుడు ఒకరి సమస్యలు ఒకరు విషయాలు చెప్పినప్పుడే కదా తెలిసేది. అక్క మా కుటుంబంలో ఇట్లుంది, మా పరిస్థితి బాగాలేదక్క, ప్రార్థన చేయండి. కొంచెం అనారోగ్య సమస్య ఉంది, లేదా ఆర్థికంగా కొన్ని అప్పుల సమస్యలు ఉన్నాము, ప్రార్థన చేయండి. లేదు పని విషయంలో వెనుకబడి ఉన్నాము, అంటే మాకేం పనులు దొరకడం లేదు, మాకేదన్నా పని చూపించండి, మీకు ఎక్కడైనా తెలిసింటే. ఇలాగ సంఘంలో మనం కూడుకున్నప్పుడు ఒకరి విషయాలు ఒకరికి తెలిసినప్పుడు మనమందరము ఏక మనస్సు కలిగి ఉంటాము. ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. వారు ఏక మనస్కులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ప్రతిరోజు కూడుకుంటున్నారు. ప్రతిరోజు మనం కూడా ప్రియులారా ఏ ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకూడదు. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని మాటలు వినాలి, మరి సంఘాన్ని పలకరించాలి. సంఘంలో అంతా ఎవరున్నారు? అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వీళ్ళే కదా. వాళ్ళని పలకరించాలి, వాళ్ళని చూడాలి, దేవుని ప్రేమతో వాళ్ళని హెచ్చరించాలి. ఇలాంటి భావన, ఆ ధోరణిని మనం కలిగి ఉండాలి. బైబిల్ క్లాస్ వచ్చింది, ఏమవుతావులే, ఆదివారం వచ్చే వారం పోదాంలే, నిన్న వారం పోయినాంలే, ఇలాంటి ఆలోచన ఉండకూడదు ప్రియులారా. అసలు సంఘముగా ఎందుకు కూడుకోవాలి అనే మాటను మనం చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, చాలమ్మ, సమాజముగా కూడుట మానక. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు అంటే మనకు గుర్తొచ్చేది, పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు గుర్తొస్తాయి. వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దని. మరి కొత్త నిబంధనలో ఇది కూడా ఆజ్ఞనే మనకు. కొత్త నిబంధనలో దేవుని మాటలు అన్ని ఆజ్ఞలే మనకి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులారా? సమాజంగా కూడుట మానక అంటున్నాడు.
సమాజంగా కూడుట మానక అంటున్నాడు. అంటే సమాజంగా కూడటం మనం మానుకోవద్దంట. అంటే ఇక్కడ ఏదో జరిగిన దానివల్ల మానుకుంటున్నారేమో, కాబట్టి మానుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అని ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో చిన్న గొడవ జరిగిండొచ్చు, ఇద్దరు సహోదరుల మధ్య లేదా సహోదరుల మధ్య, ఏదన్నా ఎక్కడన్నా భోజనాల దగ్గర కానీ ఇంకా వగైరా ఎక్కడైనా ఉండొచ్చు. ఓ చిన్న సమస్యతో మందిరానికి రాలేదు. ఇప్పుడు వాళ్ళని అడిగినామనుకో, వాళ్ళతో మేము గొడవ పడినాం అందుకు మేము రాలేదని అయ్యగారికి ఆ మాటకు వాళ్ళు ఆన్సర్గా చెప్పొచ్చు. ఇది ఎంతవరకు రైట్? సంఘం ఎవరిది? దేవుంది సంఘము. మరి సంఘము దేవుంది అయినప్పుడు పక్క సహోదరునితో గొడవపడి చిన్న మాట మనస్పర్ధ వచ్చి ఆగిపోవడము మరి రైటా రాంగా? రాంగే. అందుకే అంటున్నాడు సమాజంగా కూడుట మానక అంటున్నాడు. ప్రియులరా, రేషన్ పంచుతున్నప్పుడు లైన్లో ఉంటాము. అక్కడ ఎవరో ఒకరు వచ్చి మధ్యలో దూరుతారు. వాళ్ళతో ఏదైనా మాట విరి చిన్న వాగ్వాదం అవుతుంది. అక్కడ అలిగేసి మనం వెళ్ళిపోతామా రేషన్ తీసుకోకుండా? వెళ్ళము. రేషన్ తీసుకునే వెళతాం. ఎందుకంటే వెళ్ళిపోయినాం అనుకో రేషన్ ఇవ్వరు కదా. అంటే అక్కడ గొడవ వచ్చినా కూడా మనం అడ్జస్ట్ అవుతాం రేషన్ దగ్గర. లేదు, పెన్షన్ తీసుకున్న దగ్గర మంది ఎక్కువైనప్పుడు లైన్లో ఉండండి అంటాడు ఆ పెన్షన్ పంచ్ అయిన అధికారి. అక్కడ లైన్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఎవరో ఒక వ్యక్తి టైం లేదు తొందరగా పోవాలని వెనకలు వచ్చి మధ్యలో దూరే లేదా ముందర ఆ లైన్లో వచ్చాడు అనుకో, వెనకలో ఉన్న వాళ్ళు చిన్న నువ్వు ఇప్పుడే కదా వచ్చింది, ఎలా నువ్వు వెనక్కి రావాలన్నప్పుడు అక్కడ మాట జరిగి చిన్నపాటి గొడవ అయినప్పుడు ఆ వ్యక్తితో నాకు గొడవైంది, నాకు పెన్షన్ వద్దని వెళ్ళిపోతారా? అంటే పెన్షన్ తీసుకుంటారు, ఓర్పు పడతారు, సహించుతారు. మరి కుళాయి దగ్గర ఆ నీళ్లు పట్టుకునేటప్పుడు మరి ఎండాకాలం వస్తుంది, అక్కడక్కడ నీటి కొరత ఉంటుంది, ఏదన్నా పైపులు డ్యామేజ్ వచ్చినప్పుడు వాటర్ రానప్పుడు అక్కడ చిన్న సమస్య నీళ్ళు పట్టుకోకుండా ఉంటారా? మరి ఇన్ని విషయాలలో అడ్జస్ట్ అయినప్పుడు సంఘములో ఎందుకు మానుకుంటున్నారు? గొడవ వచ్చిందని, మనస్పర్ధ వచ్చిందని, ఇలాంటి అయ్యగారు పాట ఇయ్యలేదని, లేదంటే ప్రార్థన ఇయ్యలేదని, సెమినార్ రోజు ఏదో ఒక విషయంలో అలగడము, మనస్పర్ధ వచ్చిందని, లేదంటే భోజనంలో చికెన్ ముక్కలు పడలేదని, గ్రేవ్ ఏదో 2 పీసులు ఉన్నాయని, ఇవే కారణాలు కాదు ప్రియులారా. ఏది జరిగినా కూడా సమాజముగా కూడుట మానక అన్నాడు. అంటే ఖచ్చితంగా సంఘానికి రావాల్సిందే, సంఘ సహవాసంలో ఉండాల్సిందే అని ఒక ఆజ్ఞగా దేవుడు మనకిస్తున్నాడు. ఎన్ని పనులుండ ఉండని, సంఘములో ఎవరు ఏ మాట అయినా అనని, ఆ మాటను తీసుకుని సాకుగా పెట్టుకుని ఆగిపోకూడదు. నీ మనసుకు అంతగా ఇబ్బంది అనిపించిందా? నీ మనసును అంతగా నొప్పించిందా? దైవజనులు ఉన్నారు, అయ్యగారితో చెప్పండి, ఇంత పలానా పర్సన్ నీ మాట అన్నారు, పలానా అక్కన నీ మాట అనింది అయ్యగారు, నాకు కొంచెం బాధగా ఉంది, నా మనసుకు ఇబ్బందిగా ఉందని అయ్యగారు మాట్లాడతారు. అంటే ఏ చిన్నది వచ్చినా కూడా ఆగిపోకూడదు. సంఘం ఎవరిది? దేవుంది. ఒకవేళ దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఏం నాయనా మరి సంఘానికి రాలేదంటే పలానా ఆయనతో గొడవ పని అంటే, నువ్వు ఆయనతో గొడవ పడితే నాది కదా సంఘం అని దేవుడు అడిగితే అక్కడ మనకు ఆన్సర్ ఉంటుందా? సమాధానం ఉండదు. అక్కడ మనం దేవుని దగ్గరికి వస్తున్నాము, మనుషులను చూసి కాదు కదా. వాళ్ళతో సమస్య వచ్చింది, వీళ్ళతో సమస్య వచ్చిందని. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? సమాజంగా కూడుట మానక అన్నాడు. ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజంగా కూడుకోవడం మానవద్దు. ఎప్పుడు మానుకోవచ్చు? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో సెలవు దొరకలేదు అన్నప్పుడు. రెండో పాయింట్, నేను మంచంలో నుండి లేయలేను, నడవలేను, నేను మంచానికే పరిమితమైనాను, నాకు వచ్చిన అనారోగ్య సమస్య వలన జ్వరం తీవ్రత ఎక్కువ ఉంది, నేను నడవలేను. అటువంటి స్థితిలో రాలేకపోయినా దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. దేవుడు కూడా క్షమిస్తాడు. సర్లేనైనా నీ పరిస్థితి బాగలేదు, రాలేకపోయినా రావాలన్న తపన నీకుంది కదా, దేవుడు గుర్తిస్తాడు. అవకాశం ఉండి చిన్న చిన్న కారణాలు, సాకులు చెప్పి మందిరానికి రాకుండా, సంఘ సహవాసంలో ఉండకుండా సమాజముగా కూడుట మానక అన్నాడు. మానుకున్నారనుకో ప్రియులారా, తర్వాత దేవునికి సమాధానం చెప్పుకోవాల్సింది ఉంటుంది. తర్వాత సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. సంఘముల ప్రియులారా, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. వాళ్ళు చిన్నలు కానీ పెద్దలు కానీ ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినాలి, ఫస్ట్ వినాలి. నువ్వు నాకు చెప్పేవాడివి కాదు అనకూడదు. సీనియర్ జూనియర్ అనేది ఇక్కడ ఉండదు ప్రియులారా. దేవుని దగ్గర
ఆత్మ సంబంధమైన మాటలు ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, ఆ మాటల ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా మనల్ని మంచి కోరి చెప్తారు కాబట్టి హెచ్చరించుకోవాలి. మందిరానికి రాలేదు అన్న, నిన్న మీరు మందిరానికి రాలేదు, అక్క మందిరానికి రాలేదు, బైబిల్ క్లాస్కి రాలేదు, ఆరాధనకు రాలేదు, లేదు ఆత్మీయంగా రోజు రోజుకి తగ్గిపోతున్నాడు. ఒకప్పుడు పాటలు బాగా పాడే వ్యక్తి, బైబిల్ బాగా చదివే వ్యక్తి, ఇప్పుడు పాటలు పాడమన్నా మొహమాటము, ప్రార్థన చేయమన్నా తప్పులు అవుతాయేమని భయం. ఒకప్పుడు చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నాడు? అలాంటి వ్యక్తిని మనము హెచ్చరించాలి. ఎలాగ హెచ్చరించాలి? ప్రేమతో హెచ్చరించాలి, సున్నితంగా హెచ్చరించాలి. అంటే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అన్నాడు. ఆ దినం అంటే యేసుక్రీస్తు రాకడ రోజు సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును అన్నాడు. ప్రియులారా, ప్రేమ చూపుటకును అన్నాడు. అంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే ప్రియులారా, సంఘములో ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఒక త్రాటి మీదకి రాగలరు. ఎప్పుడైతే ప్రేమ లేదో ఎవరి దావ వాళ్ళదన్న పరిస్థితి ఉంటుంది. ప్రేమ ఉంటే అన్ని విషయాలను కప్పివేస్తుంది. ప్రేమ కొంచెము అటో ఇటో ఉన్నా కూడా ప్రేమ అంటే కప్పి వేస్తుంది. ఇప్పుడు భోజనం పెట్టించినప్పుడు చికెన్ ముక్కలు పర్లేదు, సరే తొందరలో అన్నకు గంటకు అందుకోలేదేమో, చికెన్ పీసులు తొందరలో వేస్తాడు, పర్లేదులే. ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద, ప్రేమ లేదనుకో, చూసావాక అందరికీ వేసాడు అన్న, నాకు వేయలేదు, మనస్పర్ధలు. అంటే మనసులో ఏదో కోపం అన్నట్టుగా, ఆయన నాకు శత్రువు అన్నట్టుగా. ప్రేమ లేకుంటే, ప్రేమ ఉంటేనే. మరి సెమినార్ రోజు మనకు టైం సరిపోదు, మరి అటువంటి టైంలో పాట పాడతామని అంటారు. అయ్యగారు టైం లేదు, ముందు దేవుని మాటలు వినాలంటారు. ఆ టైంలో పాట పాడే అవకాశం ఉండదు, పాటలు అందరితో ఆపేసి ఉంటాం. వాళ్ళందరూ వాడినారు, నేను అడిగినప్పుడే టైం లేదన్నారు, నాకు ఇవ్వరు అయ్యగారు అంటే మనసులో ప్రేమ లేకుండా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రేమ అంటే లేదు అయ్యగారు నాకు ఇచ్చే వాళ్ళు అవకాశం లేదు కాబట్టి టైం సరిపోదని పాట ఇవ్వలేదు, దేవుని చిత్తం అయితే మధ్యాహ్నం ఒకవేళ సమయం ఉంటే పాడతాను, లేదా నెక్స్ట్ సెమినార్ పాడతాం. ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ లేకుంటే ప్రతి చోట ఏదో ఒక సమస్యనే ఎదురవుతుంది. ప్రేమ ఉన్నప్పుడే ఏ సమస్య ఎదురు కాదు. కాబట్టి మనము ప్రేమను కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని పిల్లలముగా ప్రేమను కలిగి ఉండాలి. సంఘముగా సహవాసముగా కూడుకోవడము చాలా మంచిది ప్రియులారా. ఎందుకంటే మనము సహవాసములో ఉన్నప్పుడు అపవాదికి మనము చోటు ఇవ్వము. ఎప్పుడైతే మనము సహవాసములో లేకుండా మనకు నచ్చినట్టుగా జీవిస్తూ మన పనులు మనం ఉండి దేవుని సన్నిధికి దూరం అవుతామో, నాకు మందిరానికి రామో, అప్పుడు అపవాదికి మనం దొరికే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో జంతువులు ఉన్నాయి. జియోగ్రఫీ ఛానల్లో మనము ఎప్పుడైనా చూస్తున్నప్పుడు అడవి జంతువులన్నీ గుంపుగా ఉంటాయి. గుంపుగా ఉన్నప్పుడు ఆ జంతువుల మీదకి సింహం కానీ పులి కానీ దాడి చేయలేదు. అందులో ఏదైనా ఒక జంతువు మిస్ అయినప్పుడు ఆ జంతువును పట్టేస్తుంది. అంటే గుంపుగా ఉన్నంతసేపు ఏ సింహాన్ని కానీ పులి కానీ అవకాశం ఉండదు వాటిని చంపి తినడానికి. ఎప్పుడైతే తప్పిపోతాయో అప్పుడే అవకాశం ఉంటుంది. మన పరిస్థితి కూడా అంతే ప్రియులారా. మనము సహవాసంలో ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏం చేయలేడు. సహవాసంలో లేకుండా మనము తొలగిపోయినప్పుడు అపవాది ఎవరిని మింగుదన గర్జించే సింహం వలె వెదకొచ్చు అంటున్నాడు, ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని. మనము ప్రియులారా ద్రాక్ష పండ్లు తీసుకెళ్ళినప్పుడు ఆ బండికాడికి పోయినప్పుడు ఆ రేట్ అడిగి 1 కేజీ ద్రాక్ష పండ్లు అంటాము. ద్రాక్ష పండ్లు ఉన్నప్పుడు అతను విడివిడిగా ఊడిపోయిన పండ్లన్నీ ఒక కవర్లు వేసి ఇచ్చి తీసుకుంటామా? ఒక 10 రూపాయలు తక్కువనే ఇవ్వండి సార్ అన్న కూడా తీసుకోము. అట్లా వద్దు, ఆ గుత్తులు కట్ చేసి పెట్టమంటాం. అంటే గుత్తిగా ఉన్నప్పుడే, అవి గుత్తిగా ఉన్నప్పుడే మనం ఇష్టపడతాం అవి తీసుకోవడానికి. విడివిడిగా ఉన్నప్పుడు కూడా ద్రాక్ష పండ్లే కదా, తీసుకోవచ్చు కదా. విడివిడిగా అయితే వద్దు మాకంటాం. అంటే ఏమైనా డ్యామేజ్ ఏంటేమో, వాటిలో సరిగా రసం ఉండదేమో, వాడిపోయి ఉంటాయేమని. కాబట్టి ప్రియులారా, మనము కూడా సహవాసంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది. సహవాసంలో ఉన్నప్పుడు మనము దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడుకుంటాం. అన్న మరి వచ్చే నెల సెమినార్ కదా, స్పీకర్ని ఎవరిని పిలిపిద్దాం, అంశాలు మంచివి తీసుకుందాం, వచ్చే నెల వీధి సువార్త, ఇంకొక కుటుంబ ప్రార్థన, ఇంకొక బైబిల్ తరగతి. అంటే ఆత్మీయంగా ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటాం. ఎక్కువ ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం తీసుకుందాం,
కొంచెం పాటలు పాడే వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కొంచెం టైం ఇద్దాం. అంటే దేవునికి సంబంధించిన విషయాలు ఆత్మీయంగానే. అదే మనము సహవాసంలో లేనప్పుడు దేవుని మాటలు మనం మాట్లాడలేం. లోకానికి సంబంధించిన రాజకీయ మాటలు, అవసరం లేని మాటలను మాట్లాడే పరిస్థితి వస్తుంది. అంటే సహవాసంలో ఉన్నప్పుడే మనము చక్కగా దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పాలి. అంటే మనం ఒకరినొకరము పురిగొల్పాలి ప్రియులారా దేవుని పనుల విషయంలో. ఉదాహరణకు పాట పాడాలి, అక్క సరిగా పాడలేకపోయింది, వెంటనే మీరు బాగా పాడలేదు అనకూడదు. అక్క మీరు బాగా పాట పాడినారక్క, పోయినసారి వాడినారు కదా పాట, అంతకంటే ఇంకా బాగా వాడినారు అనాలి. అంటే పురిగొల్పాలి, ఆసక్తిని రేకెత్తించాలి. పుస్తకాల పేర్లు చెప్పారు, బాగా చెప్పారక్క, పోయినసారి ఒకటో రెండు మిస్ అయినాయి కానీ ఈసారి అన్నీ చెప్పినారు అనాలి. ఒక 3 మిస్ అయినా మనం అట్లనే చెప్పాలి, అన్ని పుస్తకాల పేర్లు చెప్పారక్క అని. వాళ్ళకు ఇంకా ఆశ కలుగుతుంది, అవునా నేను బాగా చెప్పానా, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలని. ప్రార్థన బాగా చేస్తారక్క, కొన్ని విషయాలు మర్చిపోయినా బాగా చేస్తారక్క అనాలి. అంటే ఆత్మీయంగా మనము పురిగొల్పాలి, దేవుని పనులు పురిగొల్పాలి. మీరు రోజు మందిరానికి క్రమంగా వస్తున్నారక్క అనాలి. ఆమె లేటుగా వచ్చినా అక్క మీరు మందిరానికి ముందే వస్తున్నారక్క, టయానికి వస్తున్నారక్క అనాలి. ఆమెకు తెలుస్తుంది నేను లేటుగా వచ్చానని, కానీ మనం దాన్ని ఎత్తి చూపకూడదు. ప్రేమ, ముందే వచ్చారక్క, సమయానికి వచ్చారక్క, పాట బాగా పాడారక్క అన్న, మీరు ప్రార్థన బాగా చేశారన్నా, మీరు ఆసక్తిగా వాక్యం విన్నారన్నా, మీరు అన్ని విషయాలు రాసుకున్నారన్నా. అంటే దేవుని పని విషయంలో పురిగొల్పాలి. వంట చేస్తున్నారు సహోదరి మనులు, అక్కలు, చెల్లెళ్ళు, కొంచెం ఇటో అవుతుంది, దాన్ని మనము మైనస్గా చేయకూడదు. అక్క ఈరోజు వంట ఎవరు చేస్తారు, బాగా చేస్తారక్క, నిన్న వారం కంటే ఈ వారం ఇంకా సూపర్ బాగుంది, నేను దండిగా తిన్నా, 2 సార్లు పెట్టించుకున్నా, 3 సార్లు పెట్టించుకున్నా. వాళ్ళు ఎంత సంతోషపడతారు. వాళ్ళకు ఆ టేస్ట్ చూసినప్పుడు తెలుస్తుంటుంది కొంచెం ఇటో అయిందని. అయినా వీళ్ళు ఎవరు చెప్పలేదు కొంచెం కారం ఎక్కువైందని, బాగుంది అన్నారు. ఈసారి ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా రుచికరంగాని. అలాగా ఎదుటి వ్యక్తుల్లో మైనస్లను మనము బయట పెట్టకూడదు. కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని మనము ఎత్తి చూపకూడదు, దాచిపెట్టాలి. వాటిని దాచిపెట్టి మనం ప్రేమ చూపాలి. వాళ్ళ తప్పులను మనం క్షమించాలి, పదే పదే బయటికి తీయకూడదు. మనం క్షమించినప్పుడే కదా దేవుడు మన తప్పులను క్షమించేది. మనం వాళ్ళ పాపాలను దాచిపెట్టినప్పుడే కదా మన పాపాలను దేవుడు దాచిపెట్టేది. కాబట్టి ప్రేమ అనేది అన్నింటికీ ముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉండాలి ప్రతి విషయంలో. అంతే, ఏ విషయంలో అయినా ప్రేమను కనుపరచాలి. ఎదుటి వ్యక్తిని మనము సంపాదించుకోవాలి కానీ మన ద్వారా ఎదుటి వ్యక్తిని పోగొట్టుకోకూడదు ప్రియులారా. ఎందుకంటే ఒక వ్యక్తి సంఘంలోనికి వచ్చాడంటే దానికి బాధ్యులు మనం కాదు, దేవుడు సంఘంలోకి చేర్చాడు. సంఘంలోకి దేవుడు చేర్చిన ఆ వ్యక్తిని మన నోటి మాటలతో దూరం చేయకూడదు. చేతనైతే ప్రేమించాలి, లేదా కాముగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. పలకరించాలి, అన్న వందనాలు, అక్క వందనాలు అనాలి, కాముగా ఉండాలి అంతే. లేదు ప్రేమిస్తావా, ప్రోత్సహించు, అన్ని విషయాలలో ప్రోత్సహించు. అన్న సెమినార్కి వచ్చారు, పోయిన ఆదివారం వచ్చారు, అక్క ప్రతి బైబిల్ తరగతికి వస్తున్నారు, చాలా సంతోషం అక్క, మీరు కొత్తగా వచ్చి నిజంగా పాటలు బాగా నేర్చుకున్నారు, అప్పుడే బైబిల్ కూడా మీరు బాగా చదువుతున్నారు, నిజంగా బైబిల్ విషయాలు కూడా బాగా మాట్లాడగలుగుతున్నారు. ఈ విషయాలలో ప్రోత్సహించాలి. సమయానికి రాలేకపోతున్నారా, మీరు వస్తున్నారక్క, ఏదో చిన్న పని పడి ఉంటుంది, లేదంటే మీరు ఆగెత్తులు కాదు, ముందు దేవుని సన్నిధి ఫస్ట్, మీకు మీరు ఏ పనులకు ఇంపార్టెంట్ ఇవ్వరు. ఇలాగా ప్రతి విషయంలో మనము వాళ్ళను ప్రోత్సహించాలి. ఎప్పుడైతే మనం ప్రోత్సహించుతామో అప్పుడు ప్రియులారా వాళ్ళు దేవుని ప్రేమలో ఆత్మీయంగా పురిగొల్పబడతారు. ప్రియులారా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మనము అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అంటే మనమంతా ఒక కుటుంబం ప్రియులారా. మనమంతా ఒక కుటుంబం. పండుగలు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కలుస్తారు. పండుగ రోజు పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దక్కయ్య, చిన్నక్కయ్య, చిన్నల్లుడు, పెద్దల్లుడు అందరూ కలుస్తారు. సో మనము కూడా ప్రతి ఆదివారం సహవాసంగా మన అందరం కలవాలి. మరి సంఘముగా మనం అందరం పలకరించుకోవాలి కదా, అన్న ఎలాగున్నారు, అక్క ఎలాగున్నారని. ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆశీర్వాదం అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకొని ఎవరికి ఎవరు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. అది కరెక్ట్ కాదు ప్రియులారా. 2 నిమిషాలు ఆగండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, పలకరించుకోండి, అయ్యగారిని పలకరించండి. పోయిన ఆదివారం కనిపిస్తారు, మళ్ళీ ఆదివారం మధ్యలో 6 రోజులు 7 రోజులు మీ పనుల్లోనే ఉంటారు.
సంఘాన్ని ఇప్పుడు కలిసే అవకాశం ఒక ఆదివారమే కదా. అయ్యగారితో మాట్లాడండి 2 మాటలు. అయ్యా మీకు ఆరోగ్యం ఎలాగుంది? దేవుని మాటలు మంచి మాటలు మాకు అందించారయ్యా అని 2 మాటలు మాట్లాడండి. ఆయనకు ఆశ ఉండదు నా పిల్లలు నాతో మాట్లాడలేదని. పలకరించాలి కదా మనం. ఎప్పుడు మన పనులు మన గోల మనదేనా? సంఘంలో ఉన్న వాళ్ళని ఎవరిని పలకరించొద్దా? చెప్పండి మీ మీ కుటుంబంలో సమస్యలు ఉంటే చెప్పండి. ఇదో ఈ విషయం కోసం ప్రార్థన చేయండి. నేను బైబిల్ చదవలేకపోతున్నా ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ఇది పిల్లలకు నేర్పించలేకపోతున్నా ప్రార్థన చేయండి అని ఒకరికొకరు అలా చెప్పుకున్నప్పుడే కదా మనకు ఒక మంచి బంధం ఏర్పడేది. అన్న అక్క అని ఒక ప్రేమ ఏర్పడేది, ఒక అభిమానం ఏర్పడేది. ప్రియులరా, మరి సంఘంలో ఉన్న వలన మనం ఎప్పుడైతే ప్రేమగా చూస్తామో కొన్ని కొన్ని దోషాలు చిన్న చిన్న పొరపాట్లు మన కంటికి కనిపించే. ప్రియులరా, ఇంకొక మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు, ప్రియులనైన వారికి తగినట్లు అంటే ప్రియులరా, మనమందరము యేసుక్రీస్తు వారి స్వభావాన్ని ధరించుకోవాలి. అందరినీ క్షమించాడు ప్రియులరా, అందరినీ క్షమించాడు ఆయన. శిలువ మీద కొద్ది క్షణాలలో ప్రాణం అవుతుంది, ఆయన వాళ్ళను క్షమించాడు. ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు ఎన్నో చేస్తారు, ఆయన క్షమించాడు. మనము క్షమించలేకపోతున్నాం, మనసులో దాచుకుంటున్నాం కోపాలు. అవన్నీ తీసివేయాలి, క్షమించాలి, దేవుని స్వరూపాన్ని ధరించుకోవాలి, ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, చేతనైతే సాయం చేయాలి, ఇంకా అవకాశం ఉంటే మంచి మార్గం చెప్పాలి, దేవుని సన్నిధి నడిపించే విధంగా, ఆగిపోకుండా వారం వారం క్రమంగా వచ్చే విధంగా తగినట్లుగా అంటున్నాడు. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నింటిని మనం ధరించుకోవాలి ప్రియులారా. తర్వాత, ఎవడైనను తనకు హాని చేసినని ఒకనినొకడు, ఒకని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. అదే ప్రియులారా, సంఘంలో ఏదైనా తెలుసు తెలియక చిన్న పొరపాటు జరిగిండొచ్చు, అతని వల్ల నాకు ఇబ్బంది అయింది అన్నప్పుడు మనం క్షమించుకోవాలి, సహించుకోవాలి. మనం బయట అన్ని విషయాలలో ఓర్చుకుంటామో ఆ పని చూసుకొని వస్తాం. మరి సంఘంలో ఉన్న మనం కూడా ఓర్చుకోవాలి, సహించాలి దేవుని కోసము. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి. మనల్ని క్షమిస్తున్నాడు కదా దేవుడు, మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం క్షమించాలి ఇతరులను. మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రియులరా, ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను మనము పొందుకోలేకపోతే, ప్రేమ లేకపోతే వ్యర్థం ప్రియులరా. ఎదురుగా ఉన్న సహోదరునే ప్రేమించలేనప్పుడు మన కంటికి కనిపించిన దేవుణ్ణి మనం ఏం ప్రేమించగలం? కాబట్టి మనము ప్రేమన ఆయుధాన్ని ధరించాలి. యేసుక్రీస్తు వారు ప్రేమనే ఆయుధాన్ని ధరించి మన జనాభాలో, అంటే ప్రపంచ జనాభాలో 850 కోట్లలో 400 కోట్ల చిల్లర జనాభాను ఆయన వశం చేసుకున్నాడు కేవలం ప్రేమ అనే ఆయుధంతో. కాబట్టి ప్రియులారా, మనము కూడా ప్రేమను ధరించుకోవాలి. ఎవరు ఏ మాట అన్నా కూడా మనము అడ్జస్ట్ అయిపోవాలి, సర్దుకోవాలి. దేవుడు చూస్తున్నాడు కదా. ఏదో ఒక రోజు దేవుడు అడిగినప్పుడు తనే సమాధానం చెప్పుకుంటాడు. నేను నిరూపించాల్సిన అవసరం లేదు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని. ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను.
లో నేను చాలా సంతోషపడినాను. ప్రేమ నిజమే కదా, ప్రేమ నిజం. బైబిల్లో చూస్తే ప్రియులారా, యేసు ప్రభు నిజంగా ఇంతమందిని ఎలా సంపాదించుకున్నాడు? నేనైతే ఒక్కరిని సంపాదించుకున్నాను డ్యూటీ విషయంలో. ప్రేమ ప్రేమ నిజంగా చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రేమను కలిగి ఉంటే ప్రియులారా, ఏ అపార్థం రాదు, ఏ మనస్పర్ధ రాదు, ఏ మచ్చ డాగు ఏది ఉండదు ప్రియులారా, ఏది ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తారు భర్తగా, భార్య కొంచెం ఇటు అటు చేస్తుంది, మనం నోట్లో పెట్టుకొని వెంటనే చెప్పకూడదు, బాగుందనాలి, బాగుందనాలి అంతే. ఇంకా ప్రేమ బాగుంది, బాగా చేస్తామనాలి. వాళ్ళకి తెలియదు ఉప్పు ఎక్కువైంది, నేను కోపంగా కదురుకుంటేనే నా భార్యకి తెలిసేది. తను నోట్లో పెట్టుకుంటుంది కదా, ఉప్పు ఎక్కువైంది, అయినా మా ఆయన చెప్పలేదు, బాగుందన్నాడు, కమ్మగుందన్నాడు, పొరపాటున ఎక్కువ పడింది, రేపు జాగ్రత్తగా చేయాలి, కేర్ తీసుకొని చేయాలి. ఎంత మార్పు వస్తుంది వాళ్ళని. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ప్రేమగా చూసుకెళ్ళి గదురుకోకూడదు. వెంటనే నోరు జారితే ఒక్క మాట మన నోట్లోంచి బయటకు వస్తే దేవునికి సమాధానం చెప్పుకోవాలి. వ్యర్థమైన ప్రతి మాట గురించి దేవునికి లెక్క చెప్పుకోవాలి. కాబట్టి మన నోట్ల నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఆ మాటలను ఎలా పడితే అలా, నాలుగు ఉంది, టైం ఉంది, నేను అజమాయిషి కదా, పెద్దవాడిని కదా, నేను మాట్లాడింది రైట్ అని మాట్లాడదు ప్రియులరా. అయ్యగారిని చూసి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలను నేను నేర్చుకున్నా. ఎందుకంటే నిండుకుండా తొనగదన్నట్టుగా ఉంటారు అయ్యగారు కూడా. ఏ సమస్య రాని, ఏదన్నా రాని అలాగనే ఉండాలి. తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ప్రశాంతంగా ఆలోచించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఉడుకుదుడుకుగా తీసుకున్న నిర్ణయము అది కరెక్ట్ కాదు, దాంట్లో సమస్యలు మనము ఇరుక్కుంటాం. కాబట్టి ప్రేమ, ఫస్ట్ ప్రేమ ఉంటే ప్రియులారా ఏ సమస్య ఉండదు, ఏ చిన్న తప్పిదం ఉండదు. కాబట్టి సంఘంలోకి వచ్చిన, సహవాసంలో వచ్చిన వెంటనే ప్రేమతో పలకరించాలి, అందరినీ పలకరించాలి. ఒక్కరికి ఇద్దరికి వందనాలు చెప్పి వాళ్ళు మాట్లాడరులే, వాళ్ళు అంతేలే మనం డిసైడ్ చేయకూడదు. మన వంతుగా పలకరించు. వాళ్ళు పలకని పలకకపోని, రిప్లై ఇవ్వని ఇవ్వకపోని మనకు అనవసరం. దేవుడు మనకు చూపించిన ప్రేమను మనం వాళ్ళకు చూపించాలి ప్రియులారా. మనము సహవాసంలో లేకపోతే మనకు జరిగే భయంకరమైన డ్యామేజ్, ఆ మాట చూసుకుని ప్రియులారా ముగిద్దాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. ప్రియులారా, వాక్యం విన్న వారితో కలిసి ఉండలేదు. వాక్యం విన్న వారితో కలిసి ఉంటేనే ప్రియులారా వాక్యము మనలో నిలబడేది. వాళ్ళు వాక్యం విన్నారు కానీ కలిసి ఉండలేదు. మనం కూడా ప్రియులారా వాక్యము విన్న వాళ్ళతోనే సహవాసంలో కలిసి ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యం మనం విన్నాము కాబట్టి దేవుని మాటల ప్రకారము మనము నడుస్తూ దేవుని సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన మాటలనే మనము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఆదివారం వాక్యం వింటాము, మళ్ళీ ఆదివారమే వాక్యం వింటాం. ఈ మధ్యలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, బేస్తవారం వస్తే వస్తాం, లేకుంటే లేదు బైబిల్ తరగతికి. ఈ లోకంలో ఉన్న మాటల్లోనూ సీరియల్స్ అయితేనేమి, కొన్ని కామెడీ విషయాలు అయితేనేమి, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ఎక్కువ మనం వింటున్నాం, చూస్తున్నాం. అందుకే మనలో దేవుని మాటలు నిలబడడం లేదు. దేవుని మాటలు నిలబడడం లేకపోవడం వల్లనే మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం ప్రియులారా. ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యం విన్న వాళ్ళతోనే సహవాసం చేయాలి. వాక్యం వినని వాళ్ళతో కాదు, వాక్యం వినని వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. వాళ్ళు వాక్యం వినలేదు కాబట్టి అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు ప్రియులారా. సామెతలు 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసం చేయాలంట. ఎవరితో సహవాసం చేయాలి? వాక్యము వినని వాళ్ళతో కాదు, వాక్యము విన్న వాళ్ళతో. జ్ఞాని అంటే వాక్యం వచ్చినవాడు, వాక్యం తెలిసిన వ్యక్తితో సహవాసం. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అయ్యగారికి ఫోన్ చేస్తారా, అయ్యగారు బైబిల్ ఒక 2 మాటలు మాట్లాడదా మీరు ఫ్రీగా అంటే అని మాట్లాడాలి. బైబిల్ ఏదో ఒక సందర్భం మనకు తెలియని చాలా ఉన్నాయి కదా, ఒక సందర్భం తీసుకుని, ఒక రెఫరెన్స్ తీసుకుని, ఒక వాక్యం తీసుకుని మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే కదా మనకు దేవుని జ్ఞానము మెరుగయ్యేది, దేవుని జ్ఞానం మనం పెంచుకోవడానికి అవకాశం ఉండేది. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అంటున్నాడు ప్రియులారా. మూర్ఖుల సహవాసము అంటే దేవుని వాక్యం వినలేదు, వాడు ఎంతసేపున లోకపరంగానే చెప్తుంటాడు.
అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలని. చనిపోతే ఏది వెంట రాదు. మనం చనిపోయిన తర్వాత ఏది మన వెంట రాదు. కాబట్టి అనవసరమైన వాటికి మనము టైం కేటాయించి అలాంటి మాటలు మాట్లాడేదానికంటే జ్ఞానితో అనగా వాక్యం తెలిసిన వ్యక్తితో మనము మాట్లాడడం మంచిది ప్రియులారా. అలాగ వాక్యం తెలిసిన వ్యక్తులతో మనం మాట్లాడితే మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటాం. అనేక విషయాలు మనం తెలుసుకుంటాము. సహవాసంలో ఉండాలి ఖచ్చితంగా. రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి ప్రియులారా. ఏ ఒక్కరూ ఈ సహవాసంలో సమాజంగా కూడుట మానవద్దని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలునైనా తండ్రి. మీరు వ్రాయించిన కొన్ని మాటలను ఈ సమయంలో పరిశీలన చేసి నేర్చుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు తండ్రి. ఆ మాటల ప్రకారము నన్ను నేను సరి చేసుకుంటున్నాయినా. నీ పిల్లలకు కూడా నైనా ప్రేమతో కొన్ని హెచ్చరికలు మీ మాటలను అందించాను తండ్రి. మేమందరము సమాజముగా కూడుట మానక సహవాసంలో ఉంటూ తండ్రి మీ మాటలు వింటూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటూ తండ్రి మరి ప్రార్థన చేయడానికి మా అందరికీ అవకాశం ఇవ్వమని, రాలేకపోయిన నీ పిల్లలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించమని తండ్రి నీ చిత్తమైతే మరి వచ్చే బైబిల్ తరగతిలో ఆదివారంలోనైనా మేమందరము కలుసుకొని మరింతగా నీ కుమారుల పక్షంగా మీ మాటలు వినడానికి సహాయం చేయమని, ఈ సమయంలోనైనా మరి దైవజనుని యేసయ్య గారికి నైనా మరి గొంతు సమస్య ఉంది, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ సమస్యను తీసివేసినైనా ధారాళంగా మీ మాటలు అందించడానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి సమయంలో ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.